ఆకాశవాణి కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల రౌండప్ చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. గ్రేటర్ హైదరాబాద్లోని ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతుండటంతో ఇతర సేవలను కూడా క్రమంగా అందుబాటులోకి తెస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 5,795 కోవిడ్ కేసులు నమోదు కాగా మరో 33 మంది మృతి చెందారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ అభివృద్ది చేసిన కోవాక్సిన్ టీకా చివరి 3వ దశ క్లినికల్ పరీక్షలు వచ్చే నెలలో ప్రారంభమవుతాయి. పండుగల సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కేవలం గాంధీ ఆసుపత్రిలో మాత్రమే కాస్త ఎక్కువ సంఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నారు. ఇందులో కూడా 500 మంది పైనే ఐసీయూలో ఉంటున్నారు. 100 మంది ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంది. మిగతా ఆసుపత్రుల్లో సగానికి పైగా పడకలు ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రుల్లో ఇతర సేవలను కూడా నెమ్మదిగా అందుబాటులోకి తీసుకురావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు యోచిస్తున్నారు. కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో నగరంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ సేవలకే ప్రాధాన్యమిచ్చారు. ఉస్మానియాలో మాత్రం 50 పైగా ఐసోలేషన్ పడకలతో పాటు ఇతర సాధారణ సేవలు కొనసాగించారు. గాంధీ ఆసుపత్రిలో ఇతర వైద్య సేవలను పూర్తిగా నిలిపివేసి కోవిడ్కే కేటాయించారు. అయితే కొన్ని రోజులుగా గ్రేటర్లో కేసుల ఉధృతి తగ్గుముఖం పడుతోంది. వారం రోజులుగా 250-300 మధ్యనే కేసుల సంఖ్య ఉంటోంది. అన్ని పిహెచ్సిలు, యూపీహెచ్సిల్లో నిత్యం 150 నుంచి 200 పరీక్షలు చేస్తున్నారు. అక్కడ కూడా తక్కువగానే కేసులు నిర్ధారణ అవుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. చాలా మందిలో యాంటీబాడీలు అభివృద్ది చెందడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారిలోనూ 95 మంది ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. తీవ్ర జ్వరం, ఆయాసం, ఆక్సిజన్ తగ్గడం, ఇతర సమస్యలు ఉన్నవారు మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,154 మందికి కోవిడ్-19 సోకడంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,04,748కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న 54,000 పైగా పరీక్షలు నిర్వహించగా 2,154 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కోవిడ్ నుంచి నిన్న మరో 2,239 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 86.45కు మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 1,77,008గా నమోదైంది. కాగా నిన్న మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్, ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,189గా నమోదైంది. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 303 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా గణనీయమైన సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి జిల్లాలో 205 మందికి కొత్తగా కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఖమ్మం జిల్లాలో 121 మందికి, కరీంనగర్ 96, మేడ్చల్ మల్కాజ్గిరిలో 187 మందికి, నల్గొండ 124, సిద్దిపేట 78, వరంగల్ అర్బన్ జిల్లాలో 74 మందికి కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య 65,889 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా 5,795 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 970 కేసులు రికార్డయ్యాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 7,29,307కు చేరగా ప్రస్తుతం 50,776 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కాగా
ఈ 24 గంటల్లో రాష్టంలో 33 మరణాలు సంభవించాయి. వీటితో కలిపి మృతుల సంఖ్య 6052కు చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 683 మంది ప్రాణాలు విడిచారు. కరోనా నుంచి ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 6,72,479కి చేరింది. చిత్తూరు జిల్లాలో గత 3 రోజులతో పోలిస్తే గడిచిన 24 గంటల్లో కోవిడ్ ఉధృతి పెరిగింది. ఏపీ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ నిన్న విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 24 గంటల వ్యవధిలో 970 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 3 మరణించారు. తిరుపతి నగరం 315, తిరుపతి గ్రామీణ 91, చిత్తూరు నగరం 62, మదనపల్లె పట్టణం 57, శ్రీకాళహస్తి పురపాలిక 30, రేణిగుంట 24, పీలేరు 16, కలికిరి పెనుమూరులో 15 చొప్పున, చంద్రగిరి మదనపల్లె గ్రామీణంలో 14 చొప్పున, పుంగనూరు పుత్తూరు పురపాలికలు, కుప్పం గ్రామీణ, వెదురుకుప్పం, ఏర్పేడుల్లో 13 చొప్పున కేసులు నమోదయ్యాయి. గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి పేర్కొంది. కరోనా రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడినటువంటి తుంపర్లలో వైరస్ ఉంటుందని, అది గాలి ద్వారా ప్రయాణిస్తుందని తెలిపింది. వ్యక్తుల మధ్య కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించింది. గాలి వెలుతురు సక్రమంగా ప్రసరించని గదుల్లో 6 అడుగుల కంటే ఎక్కువ దూరం వరకు కూడా వైరస్ ప్రయాణించవచ్చని వివరించింది. కాగా గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందని సిడిసి గతంలోనూ తన వెబ్సైట్లో పేర్కొంది. అయితే గాలిలో వైరస్ వ్యాప్తిపై భిన్నాభిప్రాయాలు రావడంతో ఆ సమాచారాన్ని తొలగించింది. తాజాగా ఈ విషయాన్ని నిర్ధారించింది. భారత్లో కరోనా టీకా అభివృద్ది చేస్తున్న సంస్థల వివరాలు, వ్యాక్సిన్ నిల్వలను తెలుసుకునేందుకు ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఈవిన్ అనే డిజిటల్ ప్లాట్ఫారంని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ ఆన్లైన్ వేదిక ద్వారా వ్యాక్సిన్ తయారీ, నిర్వహణ, రవాణా, సేకరణ దశల నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చేంత వరకు వివిధ దశల్లోని సమాచారాన్ని తెలుసుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. కరోనాను అరికట్టేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ అభివృద్ది చేసిన కోవాక్సిన్ టీకాకు సంబంధించి చివరి 3వ దశ క్లినికల్ పరీక్షలు మొదటి లేదా 2వ వారంలో ప్రారంభించనున్నట్టు నిమ్స్ వైద్య వర్గాలు తెలియజేశాయి. క్లినికల్ పరీక్షల్లో భాగంగా ఇప్పటికే నిమ్స్లో తొలి దశ పరీక్షలు ముగిశాయి. 2వ దశలో భాగంగా నిన్న 12 మందికి టీకా ఇచ్చి బూస్టర్ డోస్ ప్రక్రియ ప్రారంభించామని క్లినికల్ ట్రయల్స్ నోడల్ అధికారి డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వచ్చే 3 రోజుల వ్యవధిలో మరో 55 మందికి టీకా ఇస్తామన్నారు. 14 రోజుల తర్వాత వీరందరి రక్త నమూనాలు సేకరించి భారతీయ వైద్య పరిశోధన మండలికి పంపుతారు. మరోవైపు తొలి దశలో 45 మందికి నిమ్స్లో టీకా ఇవ్వగా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్టు వైద్య బృందం తెలిపింది. మొదటి, 2వ దశల్లో మొత్తం 100 మంది వాలంటీర్లు భాగస్వాములయ్యారని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి వివరించారు. దాదాపు 6 నెలల పాటు వాలంటీర్ల ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. 3వ దశ పరీక్షల్లో 200 మందికి టీకా ఇచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. పండుగల సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పండుగల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో ఇళ్లలోనే పండుగలు నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. ఆకాశవాణి కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల రౌండప్ ఇంతటితో సమాప్తం.